హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాము. ఇందులో ఫర్ ద హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ 15th ఫినాన్స్ కమిషన్ ఈ క్రింది వాటిలో ఏ క్రైటీరియాలను వాడింది? డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ ఒకటి వాడింది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఒకటి వాడింది, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ ఒకటి వాడారు. రాజకీయపరమైనటువంటి అంశాలు ఎప్పుడు ఉండవు. సో కాబట్టి ఓన్లీ 3 ఇస్ ద ఆన్సర్. 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది కొత్త మోడ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్లా ఎలిమినేషన్ చేసింది యూపీఎస్సీ ఇలాంటి ఒక ఆస్పెక్ట్లో, ఇలాంటి క్వశ్చన్ మోడల్స్లో. సో ఇప్పుడు ఆర్బీఐకి కేంద్రానికి జరుగుతున్నటువంటి గొడవలు ఇది ఏం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి పొసగట్లేదు అనేటటువంటి అంశం పైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆయన ఒక కమెంట్ చేశారు. అందులో భాగంగా ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగాయి. రఘురామ్ రాజన్ గారు, వైవి రెడ్డి గారు, ఈవెన్ బేముల్ జలాన్ గారు, అలాగే ఉర్జిత్ పటేల్ వీళ్ళందరూ కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి సమయంలో కూడా దెర్ వాజ్ సో మెనీ ఇష్యూస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ఆర్బీఐ. అయితే దీనికి సంబంధించి అసలు ఏ విషయంలో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం గొడవలు పడతాయి, అది చిన్న గొడవలు అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, బయటికి చెప్పరు. కానీ బట్ ఏ విషయంలో వీళ్ళకి వాదనలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు కనుక మనం పరిశీలిస్తే అసలు ఏ చట్టాలను అనుసరించి ఆర్బీఐకి కేంద్రానికి మధ్య సంబంధాలు ఉన్నాయి, ఈ గొడవలకి ఏదైనా కొంత చరిత్ర అనేటటువంటిది ఉందా, సో దీనికి ఎలాంటి కారణాలు వస్తాయి, కాన్సిక్వెన్సెస్ ఏమవ్వచ్చు, ఇవి తగ్గాలి అంటే ఏం చేయాలి? ముందుగా న్యూస్లో ఎందుకుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వానికి మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ అంటే విత్త విధానము, ఇది ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానము, ఇది ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. ద్రవ్య విధానం తాలూకా మెయిన్ ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం. ఫిస్కల్ పాలసీ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి? సాధారణంగా ప్రభుత్వానికి ఎప్పుడు మెయిన్ ఎయిమ్ ఏముంటుంది? జీడిపి పెంచడం. ఎప్పుడు కూడా ఈ రెండు క్వైట్ ఆపోజిట్ థింగ్స్. అంటే మానిటరీ పాలసీలో భాగంగా మనం కనుక ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే జీడిపి ఆటోమేటిక్గా తగ్గుద్ది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని తగ్గించకుండా పెంచే ప్రయత్నం చేస్తే దేశం ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో కాబట్టి ఆర్బీఐ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్. గవర్నమెంట్ ప్రైమరీ ఎయిమ్ ఎప్పుడు కూడా మేము ఎంత జీడిపి సంపాదించామని చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఎప్పుడు కూడా జీడిపి ఉంటుంది. సో ఈ రెండు భిన్న ధృవాలు, రెండు ఒకే వైపు ఉండవు. సో ఆబ్వియస్గా గొడవ అనేటటువంటిది కామన్గా వస్తుంది. అయితే ఇక్కడ ఆర్బీఐ ఇండిపెండెంట్ మానిటరీ పాలసీ డెసిషన్స్ అంటే ఆర్బీఐ తీసుకునేటటువంటి ఈ యొక్క ద్రవ్య విధానం అనేటటువంటిది స్వతంత్రంగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు ఏం చెప్తుంది? ప్రభుత్వం తాలూకా ఆర్థిక విధానాలకు ఇది కలిసి ఉండాలి అని చెప్తుంది. ప్రభుత్వం తాలూకా ఆర్థిక విధానాలు కలిసి ఉండాలి, కరెక్టే. కానీ ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేయాలి కదా. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు పెడుతుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సంక్షేమ పథకాల పేరిట కొన్ని లక్షల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు లిటరల్గా. ఇప్పుడు కూడా చూడండి, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీ నది నవీకరణ అనేటటువంటి సుందరీకరణ అనేటటువంటి పేరుతో 150,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇంకేం వేరే ఏం లేవా? 150,000 కోట్లు మూసీకి అంటే గుండె పగిలినంత ఇదయ్యింది. సో కాబట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్లు అంటే ఆర్బీఐ ద్రవ్య విధానంలో వడ్డీ రేట్లు, అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించి దాని యొక్క టార్గెట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఆర్బీఐ ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ని ప్రియారిటైజ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా జీడిపిని ప్రియారిటైజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ తగ్గిస్తే జీడిపి తగ్గుతుంది, జీడిపి పెంచితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ రెండు పొసగవు. సో ఇందులోనే మెయిన్గా ఇష్యూ వస్తుంది. అయితే ఆర్బీఐకి కేంద్రానికి మధ్య సంబంధాలకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ యాక్ట్ 1934, స్వాతంత్రం కన్నా ముందే ఆర్బీఐని మనం తీసుకొచ్చాం. మనం అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో సెక్షన్ 7 ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఆర్బీఐని ఉద్దేశించి ప్రజల యొక్క మంచికి సంబంధించి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో ప్రజలకు మంచి జరిగేటటువంటి పరిణామాలను అనుసరించి ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం ఇంకో ఇలా చెయ్యి అని ఇవ్వచ్చు. ముఖ్యంగా డిమానిటైజేషన్ లాంటివి చేశారు చూసారా, సెక్షన్ 7 ఆధారంగానే చేశారు. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇది ఏం చేస్తుంది? ఆర్బీఐకి దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు, బ్యాంకింగ్ ఆపరేషన్స్ మీద పూర్తి స్థాయి అటానమీ అండ్ పవర్స్ ఇస్తుంది ఈ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. పబ్లిక్ డెట్ యాక్ట్, ఆర్బీఐ పబ్లిక్ డెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి అప్పులను మేనేజ్ చేసేటటువంటి అధికారం కూడా
ఆర్బీఐకి పబ్లిక్ డెట్ యాక్ట్ 1944 ప్రకారం ఉంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం అధికంగా అప్పులు చేద్దామని అనుకుందనుకోండి, ఆర్బీఐ ఎందుకు ఒప్పుకోవాలి? దానికి ఒప్పుకోదు ఆబ్వియస్గా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. అలాగే మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్, ఇదేంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ద్రవ్యోల్బణాన్ని టార్గెట్ చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని టార్గెట్ చేసినప్పుడు జీడిపి మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆర్బీఐ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. అందుకే కదా మానిటరీ పాలసీ కమిటీలో ముగ్గురిని ప్రభుత్వం నుంచి మనం నామినేట్ చేస్తూ ఉంటాం. సో గతంలో కూడా వైవి రెడ్డి గారు 2003 నుంచి 2008 ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తాలూకా యూజేజ్ గురించి, ఫినాన్షియల్ మార్కెట్ డెవలప్మెంట్ ప్రియారిటీస్ గురించి చాలా గొడవలు వచ్చాయి. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ని ప్రభుత్వం వాడుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. సో దాంతోపాటు లోన్ వైవర్స్, టాబిన్ ట్యాక్స్ లాంటి ప్రపోజల్స్ ప్రభుత్వం పెట్టినప్పుడు ఆయన దాన్ని బాగా వ్యతిరేకించారు. అంటే ఈ లోన్ వైవర్ మీరు చేస్తారు, ప్రభుత్వం ఎప్పటికో డబ్బులు ఇస్తుంది, బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గిపోతుంది, దీనివల్ల సర్క్యులేషన్ తగ్గుతుంది, దానివల్ల జీడిపి తగ్గుతుంది, ఇలా అనేక అంశాలను ఆయన చెప్పారు. సో అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఆయన పొడిగించాల, 2008 తర్వాత ఆయన గవర్నర్గా ఉంచలేదు ప్రభుత్వం. తర్వాత డి సుబ్బారావు గారి నేతృత్వంలో కూడా గవర్నమెంట్ చాలా ప్రెషర్ పెట్టిందనమాట లోయర్ ఇంట్రెస్ట్లకి వీటికి సంబంధించి. ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటే లోయర్ ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది, జీడిపిని పెంచడం కోసం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమంటది గవర్నమెంట్. ఎట్లా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ రేట్లు? పోయేది సామాన్య జనం కదా. ఇప్పుడు బాగా పాల ధరలు, పప్పు ధరలు, ఉప్పు ధరలు పెరిగాయి అనుకోండి, ఇబ్బంది పడేది ఎవరు? సామాన్య ప్రజానీకం తప్ప పైన ఉన్నటువంటి వ్యక్తులు కానే కాదు. అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని కూడా ఈయన డి సుబ్బారావు గారు అపోజ్ చేశారు. ఎందుకంటే ఆర్బీఐ తాలూకా పాత్రను ఇది తగ్గిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన. అలాగే రఘురామ్ రాజన్ గారు కూడా 2013 నుంచి 2016 ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలి, అలాగే రెగ్యులేటరీ షిఫ్ట్ టు సెబీకి ఏ మాదిరిగా అయితే కొన్ని పవర్స్ ఇస్తున్నారో దాన్ని కూడా నియంత్రణ అధికారాలు ఇచ్చారు సెబీకి, దాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. అలాగే డిమానిటైజేషన్ వద్దని చెప్పాడు ఆయన, బట్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. దానివల్ల ఏం చేశారు? ఆయన టర్మ్ పూర్తవకుండానే ఆయన రిజైన్ చేశాడు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చాయి, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2014లో బీజేపీ గెలిచింది, 2 సంవత్సరాలకి రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఉర్జిత్ పటేల్ వచ్చారు. ఉర్జిత్ పటేల్ గారు నియమించింది మన బీజేపీ ప్రభుత్వమే. కానీ సర్ప్లస్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ అంటే ఆర్బీఐ దగ్గర అధికంగా డబ్బులు ఉంటాయి, ఈ డబ్బుల్లో ఒక 3 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి బదిలీ చేయమని ప్రభుత్వం విపరీతమైన ప్రెషర్ పెట్టింది. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన అప్పుడు రిజైన్ చేసేటప్పుడు కూడా ఆయన న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చెప్పారు, ఏంటంటే నా పర్సనల్ కారణాల వల్ల, నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పారు. వ్యక్తిగత కారణాలు ఏముంటాయండి? దేశ ప్రయోజనాల కన్నా ఎక్కువ వ్యక్తిగత కారణాలు ఉంటాయా? ఉండవు కదా. సో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు 2 సంవత్సరాలకే. తర్వాత శక్తికాంత్ దాస్ గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు 2 టర్ములు నడిచినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తారుగా. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నారు, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది ప్రభుత్వం నుంచి, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాన్ని. కాబట్టి ఆర్బీఐ గవర్నర్ చాలా హెక్టిక్ జాబ్ అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు టసల్ వస్తుంది అంటే ద్రవ్య విధానం అనేటటువంటి దానికి ఎప్పుడు కూడా ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉంది. ఈ ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? జీడిపి పెంచాలని చెప్తుంది. జీడిపి పెంచితే ద్రవ్యోల్బణం కంట్రోల్ అవ్వదు కదా. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు మనకున్నాయి. 2 సర్ప్లస్ రిజర్వ్, ప్రభుత్వానికి ఆర్బీఐ దగ్గర అధికంగా పక్కన డబ్బులు పెట్టి ఉంటుంది ఆర్బీఐకి. సర్ప్లస్ అంటే ఆర్బీఐ వాడదు కానీ పక్కన పెట్టుకుని ఉంటుంది. ఎప్పుడైనా కనుక మానిటరీ పాలసీస్లో లేదా దేశంలో ద్రవ్య సరఫరాలో ఇబ్బంది వస్తే ఆ సర్ప్లస్ మనీని ఆర్బీఐ వాడుతుందన్నమాట. ఈ డబ్బుల్ని ప్రభుత్వానికి ఇచ్చేయమంటారు, ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకోరు చాలామంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ పాలసీ, ఎప్పుడు చెప్పాను కదా, ప్రభుత్వం ఎప్పుడూ వడ్డీ రేట్లను తగ్గించమంటుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలే. అలాగే రెగ్యులేటరీ ఓవర్ రీచ్, ఆర్బీఐ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి నియంత్రణ అధికారాలు అనేటటువంటి వాటిల్లో కూడా ప్రభుత్వ జోక్యాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే పొలిటికల్ అండ్ ఎకనామిక్ డైవర్జెన్స్, పొలిటికల్ గోల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఏంటి? మీకు ఫ్రీగా లోన్లు తీసేస్తాం, రుణమాఫీ చేస్తాం. మీరు చేస్తారు కరెక్టే, ప్రభుత్వం ఏం చెప్తుంది? బ్యాంకుల్ని రుణమాఫీ చేయమంటుంది. పోనీ వెంటనే డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. ఎప్పటికి ఇస్తుంది? 3 ఏళ్ళ తర్వాత ఇస్తుంది. ఒక 50,000 కోట్ల రూపాయలు అలా స్టక్ అయిపోయింది అనుకోండి, ఈ 50,000 కోట్ల రూపాయలతో బ్యాంకులు ఎంత వ్యాపారం చేస్తాయి? సో ఇది కూడా ఒక సమస్య అన్నమాట, పొలిటికల్ అండ్ ఎకనామిక్ డైవర్జెన్స్. సో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి.
అయితే దీనివల్ల వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం వల్ల మనకేదో ఉంటుంది చూడండి, కోతి కొట్టుకుంటే కుక్క చేతికెళ్ళిందని ఏదో ఒక సామెత ఉంటుంది. అట్లా ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ ఇలా వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ప్రభుత్వం మీద ఆర్బీఐ మీద ఉన్నటువంటి నమ్మకం అనేటటువంటిది సన్నగిల్లుతుంది. దీంతోపాటు ఏ రకమైనటువంటి విధానాలు ప్రభుత్వము ఆర్బీఐ పాటిస్తున్నారు అనేటటువంటిది పెట్టుబడిదారులకు తెలియదు. దీనివల్ల ఏమవుతుంది, మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కొంత సందేహిస్తారు. అలాగే దీనివల్ల మానిటరీ అండ్ ఫిస్కల్ పాలసీస్లో ఇలాంటి గొడవలు రావడం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేటటువంటిది ఇబ్బంది పడుతుంది. దాంతోపాటుగా లీడర్షిప్ డిస్రప్షన్స్, ఉర్జిత్ పటేల్ గారు చూడండి, ఆయన టెన్యూర్ అవ్వకుండానే వెళ్ళిపోయారు. దానివల్ల చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది భారతదేశం మీద. అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా 2 టర్మ్స్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా రిజైన్ చేశారంటే లోపల ఏదో ఇష్యూ ఉన్నట్టే కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి లీడర్షిప్ ఆ వేకెన్సీస్ అనేటటువంటి వాటిని తీసుకొస్తాయి. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్బీఐ ప్రభుత్వం ఇద్దరు కూర్చొని రెగ్యులర్గా కన్సల్టేషన్స్ అనేవి చేయాలి. ఈగోలు పక్కకు పెట్టాలి. ఇక్కడ ప్రభుత్వం పనిచేసేది ప్రజల కోసం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈగో కోసం కాదు. అలాగే ఎక్కడెక్కడైతే మనకి ఈ ఉన్నటువంటి చట్టాలలో ఇబ్బందులు వస్తున్నాయో ఆ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ తాలూకా క్లారిటీ అనేటటువంటి దాన్ని పెంచాలి. ఎక్కడ వరకు ప్రభుత్వం ఉండాలి, ఎక్కడ వరకు ఆర్బీఐ ఉండాలి, ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఏలెట్టకూడదు. సో ఇట్లాంటివి ఉండాలి. అలాగే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గాలి. ముఖ్యంగా సెక్షన్ 7 ఉపయోగించి ప్రతిసారి ఆర్బీఐకి డైరెక్షన్లు ఇస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అది బాగా తగ్గించాలి. ఊరికినే డైరెక్షన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఏదైనా డేటాకి సంబంధించినటువంటి అంశాలు కానీ మానిటరీ పాలసీ డెసిషన్స్ కానీ బహిర్గతం చేయాలి. ప్రజలకు తెలియడం వల్ల డెసిషన్ తీసేసుకున్నాక చెప్పడం వల్ల ఏమి ఇబ్బందులు రావు కదా. అలాగే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఆర్బీఐకి సంబంధించి అనేక అంశాలలో కొంత గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఆర్బీఐ యాక్ట్ 1934 కానీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కానీ వీటిల్ని వెంటనే అమెండ్మెంట్ చేసి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. ఎందుకంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫినాన్షియల్ క్రైసిస్ ఇన్ ఇండియా నోబడీ కెన్ సేవ్ దిస్ కంట్రీ. సో కాబట్టి ఆర్బీఐని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. దీనికి సంబంధించి గతంలో 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్థిక విధానాల్లో విభిన్న ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తూ ఆర్బీఐ ప్రభుత్వం మధ్య వివాదాలకు కారణాలను చర్చించండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వెరీ రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్లో వస్తాయి. సో దీని ఆన్సర్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.